చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి నాయకులను చూస్తే ఓ పక్క ఆంధ్రప్రదేశ్ తగలబడిపోతా ఉంది. రైతాంగం రోడ్ల మీదకి వచ్చి యూరియా కోసం యూరియా దొరక్క గంటల తరబడి క్యూ లైన్లో నిల్చొని యూరియా బస్తాలు ఇవ్వండి పంట పండిస్తామని రైతన్న అడుగుతుంటే ఈరోజు యూరియా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. నిన్నే చూసాం రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న రోడ్డు ఎలా ఎక్కాడో. రైతులు, రైతు సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్న ఏ విధంగా ఆర్డీఓ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున వెళ్లి యూరియా ఇమ్మని చెప్పి ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇచ్చారో చూసాం. ఉల్లి రైతులతో పాటు అనేక పంటలు పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధర దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు, రైతుకి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రాక ఈరోజు రైతాంగం ఏం చేయాలో తెలియనటువంటి దిక్కుతోచిన స్థితిలో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు. దానికి తోడు ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగించినటువంటి పరిస్థితి. అది వాలంటీర్లు కావచ్చు, లేదంటే నేను అన్నట్టు కొంతమంది హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కావచ్చు, లేదంటే బెవరేజ్ కార్పొరేషన్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్లు కావచ్చు, ఇలా 3.5 లక్షల ఉద్యోగాలు తొలగించినటువంటి పరిస్థితి. ఒక్కడంటే ఒక కొత్త ఉద్యోగం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, రోడ్లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. ఈరోజు ఈ పరిస్థితి ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఒక్కడంటే ఒక బిల్డింగ్ కట్టిన పాపాను పోలేదు. ఏం చేశారో తెలియదు. 2 లక్షల కోట్ల అప్పు. ఆమె చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. మహిళల మీద లైంగిక వేధింపుల్లో టాప్ లో ఉన్నాం. నిరుద్యోగంలో నెంబర్ 3 పొజిషన్. ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈరోజు రోమ్ నగరం తగలబడితే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టు ఈడ నారా చక్రవర్తి బృందం మొత్తం ఈ కూటమి పార్టీలు ఈ రాష్ట్రం ఇక్కడ తగలబడతా ఉంటే సూపర్ 6 సూపర్ హిట్ అయిందని ఆడ పండగ చేస్తున్నారంట. ఒక్కటేమన్నా పథకాలు ఇచ్చి ప్రజలను ఏమన్నా ఆదుకుంటేనే కదా అసలు మీరు సంబరాలు చేసుకోవడానికి. సిగ్గన్న ఎట్లా ఉండదు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందా? సూపర్ 6 పథకాలు ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇవాళ వేసినటువంటి పత్రికలు వేసినటువంటి యాడ్లోనే అడ్డంగా దొరికిపోయారు. సూపర్ 6 లో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా? సూపర్ 6 లో పెన్షన్ ఉందా? మీరు చెప్పండి. సూపర్ 6 లో పెన్షన్ ఉందా? అన్నా క్యాంటీన్లు ఉన్నాయా సూపర్ 6 లో? డిఎస్సి పోస్టులు భర్తీ ఉందా సూపర్ 6 లో? ఈ వేసేసి అన్నా క్యాంటీన్లు అంటే చూడండి 204 అన్నా క్యాంటీన్లో పెట్టారంట. 103 ఎన్నో పెట్టారు. అది కూడా మీరే చెప్పారు కదా, రోజుకు 200 మంది తింటారు అని. ఇక రాష్ట్రం సూపర్ హిట్ అయిపోయినట్టే. రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం ఎక్కడ ఇచ్చారు? మొట్టమొదటి ఏడాది 20,000 ప్లేస్ లో గుండు సున్నా, రెండో ఏడాది 20,000 ప్లేస్ లో 14,000 ఇస్తా ఉన్నారు. అది కూడా ఇప్పటికి 5,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మంది రైతులను తీసేశారు. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000. ఒక ఏడాదన్నా 15,000 ఇచ్చారా? మొట్టమొదటి ఏడాది 15,000 ప్లేస్ లో గుండు సున్నా, రెండో ఏడాది 20 లక్షల మందికి కోత విధించి 13,000, 8,000, 9,000, 10,000 అలా ఇచ్చారు. 15,000 ఎక్కడ ఇచ్చారు? ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్. మొట్టమొదటి ఏడాది ఇచ్చింది ఏక్ సిలిండర్, ఏక్ నిరంజన్ లాగా. అది కూడా 65 లక్షల మందికి దాదాపుగా కోత. రెండో ఏడాది కూడా సేమ్ 65 లక్షల మందికి కోత. ప్రతి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగుల్లో అవి ఆ జిల్లాలోనే ఈ మూల నుంచి ఆ మూల దాకా వెళ్ళాం. ఆ బస్సులో ఉచిత ప్రయాణం చేసి ఇచ్చేశారంట. ఎంత దారుణం చూడండి. 1,00,000 కోట్లకు పైగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించారంట. ఎక్కడ అందించారు చంద్రబాబు నాయుడు గారు? అమరావతిలో నిరంతరం నీళ్లు ఎత్తిపోసే పథకం తప్ప ఏ పథకం అన్నా కంటిన్యూ అవుతుందా? 3.5 లక్షల మంది వస్తారని అంచనా, తరలిస్తారని అంచనా. 3.5 లక్షల మంది తరలించాలని టార్గెట్. అది కదా మీరు చెప్పాల్సింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మాదాపూర్ నుంచి పుట్టపర్తికి స్పెషల్ ఫ్లైట్, అక్కడి నుంచి స్పెషల్ చేపలు. 6,000 మంది పోలీసులు బందోబస్తు, 3,857 బస్సులు. దోచుకుంటున్నారు, దుబారా చేస్తున్నారు. ఒక పక్క దోపిడీ, ఒక పక్క దుబారా. ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి వదిలిపారు. ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోతుంటే అక్కడికి వెళ్లి మీరు పండగ చేసుకుంటా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఒకసారి గమనించండి. ఇలాంటి పాలకులు ఉండటం నిజంగా మన రాష్ట్రంగా దేశం చేసుకున్నటువంటి దురదృష్టం.